Hi guys, welcome to my channel. Welcome to one more vlog. మేము వచ్చేసి మస్కట్లో ఉంటాం. మాకు వచ్చేసి పూజా మందిర్ లేదు. సో ఫైనలీ మేమైతే ఇది తీసుకొని వచ్చాం. ముందు వచ్చేసి మా పూజా మందిర్ ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాము. ఓపెన్గా ఉండింది. సో నాకు క్లోజ్గా ఉండాలని ఒక కబోర్డ్ అయితే పర్చేస్ చేసాము. ఫైనలీ వరలక్ష్మి వ్రతం అప్పుడు మాకు కుదిరిందనమాట. లాస్ట్ 2 years నుంచి వెతుకుతుంటే నాకు ఫైనలీ ఇప్పుడైతే ఒకటి నాకు నచ్చింది, తీసుకున్నాను. వెతుకుతుంటే మాకు ఫైనలీ దొరికిందనమాట పూజా మందిర్. సో దీన్నే పూజా మందిర్గా కన్వర్ట్ చేసుకుందాం అనుకున్నాను. ఇదైతే ఇలా ఉంది చిన్నగా. సో మనకి ఇక్కడ హైట్ ఎంత కావాలో షెల్ఫ్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. మన పూజా ఫ్రేమ్ ఎంత హైట్ ఉందో అంతైతే మనం పెట్టుకోవచ్చు అనమాట. నాకు ఈ ఆప్షన్ బాగా నచ్చింది. అందుకే ఫైనల్గా ఇదైతే క్యూట్ అండ్ కాంపాక్ట్గా ఉంటుందని తీసుకున్నాను అనమాట. అరేంజ్ చేస్తాను, చూపిస్తాను. సో ఇవన్నీ కడిగేసాను, పూజా సామాగ్రి మొత్తం ఇదంతా కడిగేసాను. అండ్ కలశంకి కూడా నీట్గా వాష్ చేసేసాను. ఇప్పుడైతే మా దగ్గర ఉన్న ఇవి పటాలని క్లీన్ చేయాలి. అండ్ మేము వచ్చేసి మస్కట్లో ఉంటాం. ఇది వచ్చేసి నా 3rd వరలక్ష్మి వ్రతం అనమాట అండి, ఒమాన్కి వచ్చిన తర్వాత. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి సలాలాలో ఉంటేని, ఇది 2nd టైం మస్కట్లో అదనమాట. ఇంకా చాలా బాగా చేసుకుంటాను. నాకు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా ఇష్టం. బిఫోర్ మ్యారేజ్ వచ్చేసి మమ్మీకి పూజలో ఒకటే హెల్ప్ చేసేస్తుంటిని. కానీ ఇప్పుడు అన్నీ మేనేజ్ చేయడం వామ్మో చాలా టఫ్ అండి అసలుకి. ఎవ్రీ టైం అన్నీ ఒకటే రోజు చేసుకొని ఫుల్ స్ట్రెస్ అవుతాను. అందుకే ఈసారి వచ్చేసి ముందు రోజే మాప్, డీప్ క్లీనింగ్ అన్నీ చేసేసి పూజా సామాగ్రి మొత్తం అరేంజ్ చేసేసుకొని పెట్టేసుకుందామని డిసైడ్ అయ్యాను. సో దట్ నేనైతే ప్రసాదాలు నైవేద్యం కోసం రెడీ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా రెడీ అవ్వడానికి కాస్త టైం దొరుకుతుందని చెప్పి డిసైడ్ అయ్యి ముందు రోజే వీలైనంత వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట అండి. హాయ్ గైస్, వరలక్ష్మి వ్రతంకి షాపింగ్ అయితే వచ్చాము. ఇక్కడ ఎంత ముందే అరేంజ్ చేసుకోవాలన్నా టుమారో ఫెస్టివల్ అంటే ముందు డే వరకు షాపింగ్ ఉంటుంది. ఇంకా ఇక్కడైతే ఇండియన్ స్టోర్కి అయితే వచ్చాం. ఇక్కడ పానీపూరి బాగుంటుంది. ఎప్పుడు ఫెస్టివల్ ఉన్నా కూడా మేము వెళ్ళే ప్లేస్ ఇదే అండి, హరిదాస్ నెన్సీ. ఇది ఇండియన్ స్టోర్ అనమాట, మన ఇండియన్ స్టోర్. ఇక్కడ చాలామంది ఇండియన్స్ వస్తారు. ఇది అల్క్వైర్లో ఉంటుంది, మస్కట్లో. ఇంకా మేము కూడా వచ్చాం, చూసారు కదా బిల్డింగ్ దగ్గర క్యూ ఉంది. ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడ కావాల్సినవన్నీ ఫాస్ట్గా తీసుకున్నాము. తర్వాత అక్కడ ఫ్లవర్స్ ఫ్రెష్గా లేవు. పక్కన వచ్చేసి మనకు హరిదాస్ నెన్సీ పక్కన ఫ్రెష్ ఫ్లవర్స్ అనేది ఒక స్టోర్ ఉంటుంది. అక్కడైతే తీసుకున్నాం ఫ్లవర్స్. అన్ని పర్చేస్ చేసినాము. ఒక సారీ డ్రేపింగ్ కోసం నేను ఎప్పుడు అదేంటి చున్నీ లాంటిది తీసుకుంటాను అనమాట. నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నేనైతే దుపటా యూజ్ చేస్తానండి డ్రేపింగ్ కోసం. చాలా బాగుంటుంది అండ్ మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. సో నేనైతే మోస్ట్లీ అది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇప్పుడు అదే తీసుకునేకైతే వెళ్తున్నాము ఎప్పుడు వచ్చే చోటికి. స్మార్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది ఆల్రెడీ. అండ్ లులుకి అయితే వచ్చేసాం. క్లోజింగ్ టైం కూడా అయిపోతుంది ఆల్రెడీ. వ్రతంకి కావాల్సినటువన్నీ ఇండియన్ స్టోర్లో షాపింగ్ అయిపోయిన తర్వాత మేము వచ్చేసి మాల్ ఆఫ్ ఒమాన్కి వెళ్ళాము. ఇంకా శ్రీకి కొంచెం వర్క్ ఉన్నిందనమాట. నేను వచ్చేసి కార్లోనే ఉన్నాను, ఇంకేం షూట్ చేయలేదు. ఆల్రెడీ షూట్ చేసిన వ్లాగ్ని ఎడిట్ చేశాను, ఆల్రెడీ పోస్ట్ చేశాను. పూజా మందిర్ని షాపింగ్ చేశాం కదా, అది చూడండి, కింద లింక్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ షాపింగ్ అనమాట ఇది, అదే డ్రేప్ చేయడం కోసం. నేను వచ్చేసి దుపటాస్ ప్రిఫర్ చేస్తాను. ఒమాన్లో ఇండియన్ వేర్ దొరికేది ఓన్లీ లులు అండ్ ఇంకా నెస్టో సూపర్ మార్కెట్లో ఉంటాయన్నమాట. సో లులులో చాలా బాగుంటుంది కలెక్షన్. నేనైతే ఇక్కడ ఇంకా దుపటా నేను ప్రిఫర్ చేస్తాను అనమాట సారీ డ్రేపింగ్కి, అమ్మవారికి. సో నేను చూస్తున్నాను. బార్డర్కి వస్తుంది కడితే. ఏది చూపించినా బాగుంది అంటున్నాడు. నాకు ఫుల్ కన్ఫ్యూజన్ ఉంది, టైం కూడా లేదు అసలుకి. ఆల్రెడీ లాస్ట్ టైం ఇలాంటిది పర్చేస్ చేశాను. ఇప్పుడు ఏదైనా డిఫరెంట్గా దొరుకుతుందేమో అని చూస్తున్నాను, కానీ ఇలాంటివే కనిపిస్తున్నాయి అన్నమాట. బాగున్నాయి కానీ కొంచెం నాకు చాలా గ్లిటరీగా అనిపిస్తున్నాయి. ఇంకా చాలాసేపు చూశాను. కానీ ఇది మన కల్చం పైన కూడా రెడ్డే ఉంది కదా, లుక్ బాగుండదేమో. ఇది బాగుంటుంది. నేనే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను అండ్ టైం కూడా లేదు. శ్రీ వచ్చేసి ఏది చూపించినా బాగుంది అంటున్నాడు, ఇంకా కన్ఫ్యూజన్. సో అలా అయింది మా షాపింగ్. ఇంకా ఫైనలీ ఏం తీసుకున్నానో చూడండి.
ఇది వద్దులే, ఈ రెండిట్లో ఏది బాగుంది? అండ్ అక్కడ చాలా ఇలాంటి మోడల్స్ ఉన్నాయి, కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. సో నాకైతే ఒకటి దొరికింది, ఇంకా ఆరెంజ్ కలర్ది కొంచెం గోల్డ్ ఫ్లవర్స్ వచ్చి బాగుంది అనిపించింది. ఇంకా చూస్తున్నాను, ఫైనలీ నేనైతే ఒకటి తీసుకున్నాను. తర్వాత ఇంకా షాపింగ్ కూడా చేశాను, చాలా క్విక్గా కంప్లీట్ చేశానండి షాపింగ్. అసలు టైమే లేదు, క్లోజింగ్ టైం ఉండే చెప్పాను కదా. ఇంకా ఫైనలీ డ్రేపింగ్ కోసం ఒకటైతే తీసుకున్నాను, అండ్ నాకు ఒక కుర్తీ అయితే నచ్చింది, సో తీసుకున్నాను అనమాట. ఇంకా అలా నేను షాపింగ్ అయితే కంప్లీట్ చేశాను. ఇదే అండి నా పూజ షాపింగ్ వీడియో, అదే వరలక్ష్మి వ్రతం కోసం. అండ్ అగైన్ వరలక్ష్మి వ్రతం వీడియో సూన్ అయితే పెడతాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.